80వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఆర్జిఎల్ 7034 సివిఆర్ పత్తుల వరి సాగు 80వ రోజుకి రావడం జరిగింది. ఇక మిగిలింది 2 నెలలు 60 రోజులు. కరెక్ట్గా 2 నెలలు దాని తర్వాత శుభం కార్డు. లైఫ్ స్పాన్ వచ్చి 140 రోజులు పంటకాలం. ఇది 140 రోజుల్లో 80 రోజులు పూర్తయిపోయింది. 90, 100, 110, 120, 130, 140 60 రోజులు మాత్రమే మిగిలినది. ఇది ఇంకా నిన్న జూలై 19, 2026 నేను ఆదివారం సరిగ్గా 4 నెలల తర్వాత అనగా నవంబర్ 19 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 ఈ క్షేత్రంలో ఒక వెలుగు వెలుగుతాడు. ఆ రోజు సీడు సోయింగ్ ఫెస్టివల్ జరుగుతుంది నవంబర్ 19న. మామూలుగా ఎవరికైనా సరే సంక్రాంతి పండగ జనవరిలో వస్తుంది. మాకు 2 నెలల ముందే పాలబాబాయ్ ఎప్పుడు అంటూ ఉంటాడు, సంక్రాంతి పండగ జనవరిలో వస్తే అందరికీ, మనకు మాత్రం 2 నెలల ముందే వచ్చేస్తుంది. అంటే నవంబర్లో తెలంగాణ సోనా సివిఆర్ పత్తుల వరి సాగు రూపంలో 2 నెలల ముందే వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మనం 4 నెలలు 5 నెలల ముందే మనం డేట్ ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఆ డేట్కే మనం సీడ్ సోయింగ్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. అది 120 రోజుల పంటకాలం, 120 డేస్. నవంబర్ 19 స్టార్ట్ చేస్తే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, వచ్చే సంవత్సరం 2027 మార్చ్ 19 హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. జూన్, జూలైలో రైస్ రిలీజ్ 2027 నెక్స్ట్ ఇయర్. అది పక్కన పెడితే ఆర్జిఎల్ 703 ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 6 వరి వంగడాలు వేయడం జరిగింది. మనం ఏ వరి వంగడానికి కూడా ఈ వంతన 50, 60, 70 పిలకలు చూసిందైతే లేదు. ఏ దొబ్బెత్తుకున్నా కూడా 50+, 60+, 70+. ఏది ఎందుకని ఇలా పిలకల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే అందులో ఏమీ విశేషం అయితే ఏమీ లేదు. అంటే మనం 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి విశేషమే. కొత్తగా ఏం వచ్చిందంటే నూకల చల్లకం. చల్లినటువంటి నూకలు ఎంత ప్రభావితం చేసిందంటే మనం మాటలో చెప్పేదానికన్నా మీరు క్లియర్ కట్గా మొన్ననే లెక్కేసాం. 70 పిలకలు ఉంది ఒక దుబ్బ శాతం. ఏది ఎత్తుకున్నా కూడా 50+, 60+, 70 బిలో. యావరేజ్గా 30 పిలకల పై ఖచ్చితంగా ఏ దొబ్బెత్తుకున్నా, చిన్న దొబ్బెత్తుకున్నా కూడా 35+ ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఏ మార్పు లేదు. లేత నారు నాటడం ఒకటైతే, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ ఇంకొకటైతే. ఇవన్నీ సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. కొత్తగా ఏం చేసామంటే నూకల జల్లకం జరిగింది. అది బ్రోకెన్ రైస్ స్వాపింగ్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ.